దాంట్లో పాటు అన్ని కీలక అంశాలు ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు నా ఫోకస్ కూడా ఏంటంటే మున్సిపాలిటీలో ఏమేమైతే రకరకాల ఇష్యూస్ ఉన్నాయో అన్నీ ప్రాపర్గా అడ్రస్ అవ్వాలి. మున్సిపల్ స్టాఫ్కి అన్ని ఫెసిలిటీస్ రిసోర్సెస్ ఉండాలి వాళ్ళ పని చేయడానికి. అదేవిధంగా మీరు కూడా కష్టపడి ప్రాపర్గా టైం టు టైం అన్ని యాక్టివిటీస్ చేయాలి. మనం ఫస్ట్ ఏంటంటే మీ సమస్యలు విందాం. విభిన్న భాగాలు ఉన్నాయి, ఇక్కడ వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైతే డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ ఒకసారి లేచి మాట్లాడండి, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయో చాలా స్పష్టంగా క్లియర్గా కొంచెం ప్రిసైజ్గా చెప్పండి. కమిషనర్ గారు మీకోసమే వచ్చింది. మీరు మొన్న ఏదైతే అడిగిందో అవన్నీ రాత్రి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మాకు జీతాలు ఇవ్వట్లేదు సార్. వాళ్ళకి గ్రూప్లో వేజీలు చేసారు, మాకు గ్రూప్లో వేజీలు చేయలేదు. వాళ్ళకి వర్తించేది కూడా మాకు వర్తించాలని కోరుకుంటారు. మాకు ఇంటర్ ప్రాసెస్ చేసి జీతాలు ఇస్తుంది సార్. వాళ్ళకి 10 మందికి ఒక గ్రూప్ చేసింది, మాకు అట్లా లేదు. మాకు లైట్స్ కరెంటు బాధలు తెలుసుకొని మీకు మాకు అనుసంధానంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మీ బాధ ఉండకూడదు, మాకు బాధ ఉండకూడదు. మీ బాధ తీర్చడానికి సబ్ కలెక్టర్ గారు వచ్చింది. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా శాలరీస్లో కానీ గతాల్లో పెండింగ్ ఉన్నాయి కానీ లేకపోతే ఇంకేమైనా బాధలు కానీ మాకు సబ్బులు రావట్లేదు, పేస్ట్ రావట్లేదనో లేకపోతే నూనె రావట్లేదనో ఇవన్నీ వాట్సాప్ కడుతున్నారు తప్ప సార్ దృష్టికి రావట్లేదు. ఏది కావాలన్నా మీకు ఏది మున్సిపాలిటీ నుంచి వచ్చేది రాకపోతే అది చెప్పండి, సార్ నోట్ చేసుకుంటారు. సార్ పైన డిస్కస్ చేసి రేపొద్దున కమిషనర్ గారు వాళ్ళు డిఈ గారు అందరూ కూర్చొని డిస్కషన్ చేసి మీకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మీ అన్యాయాన్ని దాన్ని నివృత్తం చేసి దానికి మీకు ఉపయోగపడే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సబ్ కలెక్టర్ గారు వచ్చారు. ఎక్కడ ఏమైనా సరే మున్సిపాలిటీలో ఏ ప్రాబ్లం ఉన్నా మేము మిమ్మల్ని ఎట్లా అడుగుతామో మీకేమైనా ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని అడగండి, తప్పేలేదు దాంట్లో. సరే అది ఇవాళ అవుతుందా రేపైతుందా 4 రోజులు ఆగి చేస్తుంది అనేది సమయాన్ని బట్టి దాన్ని అనుకూలంగా మీకు అనుకూలంగా వచ్చే విధంగానే మార్చాలనే ఉద్దేశంతోనే కొంత మార్పు రావాలా. ఆ మార్పు కోసం మీ అందరం ప్రయత్నిస్తాం. దాంట్లో మీరందరూ భాగస్వాములు అయితేనే ఆ మార్పు దిశగా ప్రయత్నిస్తాం. అంటే మీరు భాగస్వాములు కాకపోతే మేము ఒంటెత్తు పోగొట్టుకోపోయినా కూడా అది పని కాదు. మీరు మేము కలవాలా. ఎవరియో మాటలు నమ్మొద్దు, మీరు ఎక్కడో మాటలు నమ్మొద్దు, ఎవరికీ భయపడద్దు. మీ పని మీరు చేసుకొని మీకు రావాల్సింది నిర్మోహమాటంగా మమ్మల్ని అడగదు. కానీ అందరూ అడగవద్దు. ఒక్కో డిపార్ట్మెంట్కు ఒక్కొక్కళ్ళు మీ ముఖ్యమైన అంశాలు ఏమంటే చెప్పండి, సార్ నోట్ చేసుకున్నాడు. అవి వీలున్నంత తొందరగా కమిషనర్ గారు సారు కూర్చొని వాటన్నింటినీ నివృత్తం చేయడానికి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టింది. దయచేసి మిర్యాలగూడ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1గా తీర్చిదిద్దాలని కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు రాత్రి నిర్ణయించారు. మీరు ఏం చేస్తారో సబ్ కలెక్టర్ గారు మాకు తెలీదు. మీరు వెళ్ళండి, వాళ్ళ ఇష్యూస్ టౌన్లో ఇష్యూస్ మొత్తం కనుక్కొని ఒక్క 3 నెలలు టార్గెట్ పెట్టారు. రేపు డిసెంబర్ కల్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలా, టౌన్లో ప్రాబ్లమ్స్ క్లియరెన్స్ అవ్వాలా. 2 సైమల్టేనియస్గా నడపాల్సిన బాధ్యత సబ్ కలెక్టర్ గారి చేతిలో పెట్టారు. దాన్ని నన్ను కూడా ఫోన్ చేసి మాకు సబ్ కలెక్టర్ గారు మీటింగ్ పెడుతున్నారు. మీరు కూడా ప్రజాప్రతినిధిగా కోఆపరేట్ చేయండి మా సార్ కన్నా అంటే నేను కూడా వచ్చినా. కాబట్టి దయచేసి మీకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వర్గానికి లేచి చెప్పండి, సార్ నోట్ చేసుకుంటాడు. మీకు ఏదైనా మన ఇప్పుడు చెప్పకపోతే తర్వాత మాకు అదిరాలు ఎదిరాలని చెప్పండి. వీళ్ళందరూ మ్యాక్సిమం మీకు మంచి జరగాల, మీకు మంచి జరిగితేనే డౌన్ మంచి జరుగుతుంది. మమ్మల్ని మేము జాగ్రత్త చూసుకుంటేనే మా పిల్లల లెక్కనో మా తల్లిదండ్రుల లెక్కనో మా అన్నదమ్ముల లెక్కనో మీ అందరినీ చూసుకుంటేనే మీరు ఊరును కూడా అదే విధంగా చూసుకుంటారని భావించి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దయచేసి దీనికి ఎవరు అడగకుండా పూర్తిగా సహకరించాలని ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క కార్యక్రమం అయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ అయితేంది, కాంట్రాక్టర్లు అయితేంది, మిగతా వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. అరవకుండా మీ యొక్క సమస్యలు చెప్పవలసిన అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్పగా చూపించాలనే ఆలోచనతోనే సబ్ కలెక్టర్ గారు, నేను, మన కమిషనర్ గారు, అట్లాగే ఎంఆర్ఓ గారు అందరూ కలిసి పనిచేస్తేనే మాకు తోడుగా మీరు ఉంటేనే, మీకు తోడుగా మేము ఉంటే ఒక మంచి
వ్యవస్థ నడుస్తున్నది అనే మెసేజ్ బయటకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మీరు అందరూ భాగస్వాములు కావాలన్నది మా ఉద్దేశం. కాబట్టి దయచేసి మీ అనుభవాలు, మీ సమస్యలు ఏమున్నా కానీ ఓపెన్గా చెప్పండి. వీలున్నంత తొందరగా వాటిని పరిష్కారం చేయడానికి పెద్దలు సబ్ కలెక్టర్ గారు పై అధికారులతో నిర్ణయించుకొని చేస్తారని మనస్ఫూర్తిగా చెప్తూ, ఎవరైనా సరే స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క విభాగానికి వాటర్ తరఫున ఒకళ్ళు, శానిటేషన్ తరఫున ఒకళ్ళు, అలాగే ఎలక్ట్రిసిటీ తరఫున ఒకళ్ళు, అట్లా 4-5 ఉంటే మీరు వచ్చి మీ అనుభవాలు చెప్పి మీ అనుభవాలని మేము పరిగణనలో తీసుకుని జనాభా పెరిగింది, వార్డు పెరిగింది, ప్లస్ దానికోసం మేము ఈ వర్కర్స్ నడుపుతున్నాం అనేది ఒక టేబుల్ ప్రకారం ఏంటంటే పైన వాళ్ళు కూడా ఆలోచించడానికి ఓకేనా? మీరు ఆ స్టేటస్ మనం కంపల్సరీ ఇవ్వాలి. దీనికి ఏముంటుంది?